పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ప్రచారం ముందస్తు కుట్రలో భాగమేనని గుర్తించినట్లు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ స్పష్టం చేశారు. కొంతమందిని డబ్బు ప్రలోభాలకు గురిచేసి ఘటనలో భాగస్వాములను చేశారని విచారణలో తేలిందన్నారు. ఘటనను ముందుగానే చిత్రీకరించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారన్నారు. ప్రజల్లో భయాందోళనలు, మత విద్వేషాలు రేకెత్తించే ఉద్దేశంతో వ్యవహరించారని, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారన్నారు. అల్లూరు జిల్లాలో కొంతకాలంగా పాస్టర్లతో సమావేశాలు నిర్వహించారని, రాజకీయ పార్టీ ఏర్పాటుపైన చర్చలు జరిపారని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నారన్నారు. ఎవిడెన్సెస్ ని మనకి ఎగ్జామిన్ చేస్తే ప్రతి మంత్ అరౌండ్ 70 to 1 lakh రూపీస్ వరకు అతనికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ యాంగిల్ ని మన ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఉన్నాయి. ఎందుకంటే అతను ఎడ్యుకేషన్ తర్వాత 1 or 2 పార్ట్ టైం మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. దీని తర్వాత ఖాళీగా ఉంటున్నాయి. పెద్దగా అతనికి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏమీ లేదు. డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, అది కూడా మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తీసుకురావడం జరుగుతున్నాయి. పబ్లిక్ని మోసం చేయడానికి కోసం అతను యూట్యూబ్ ఛానల్లో అన్ని చోట్ల పాస్టర్ పేరులో అతను ఈ యాక్టివిటీస్ చేస్తారు. అతను పాస్టర్ ఉపాధి కూడా అతనికి లేదు. పొజిషన్ని ఉపయోగించి పబ్లిక్ని మోసం చేయడం, ప్రీవియస్ కండక్ట్స్ని చూస్తే మహిళ పైన అతనికి దుష్ప్రకారం ఫ్యామిలీలో కూడా చేయడం జరిగిన, మిగతా అమ్మాయితో కూడా చేయడం జరిగిన, పొలిటికల్ పర్సన్ సపోర్ట్ కూడా ఉండొచ్చు. ఆ సింపతిని రావడానికి కోసం అతను ఈ 4 ట్రైబల్స్ని తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళని డబ్బులు పే చేశారు. కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. వీడియోని కూడా చూస్తే అతను కారు నుండి బయటికి వచ్చిన తర్వాత మొత్తం బట్టలతో సహా ఉంటున్నారు. వాళ్ళు అటాక్ చేసే వాళ్ళందరూ పారిపోయిన తర్వాత అతని బట్టలు సడన్గా చంపేసి ఉంటున్నాయి. సో ఆ రికార్డ్ చేసే వాళ్ళు అది ముందుగా 1 day బిఫోర్ మాట్లాడే సమయంలో మొత్తం స్కెచ్ కూడా ఎలాగా చేయాల్సిన అని చెప్పారు. మనకి అర్థం చేయాల్సిన ఎందుకు చేయడం జరిగిన ఒకటి, ఎందుకు చేయడం జరిగిన ఆ మోటివ్ ఏమిటి, మత ప్రకారంగా రెచ్చగొట్టడం, పబ్లిక్ మధ్యలో మత వివాదం జరగచ్చు, ఏమైనా ప్రాంతంలో ఎలాగ సంఘటన జరిగేది, దీన్ని ఒక స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసి ఎలాగ స్టేట్ని దుష్ప్రకారం చేయడానికి కోసం అతను ప్రయత్నం చేస్తున్నారు.